హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. ఈరోజు అనగా 25th May 2026 నేను, నా శ్రీమతి, నా కజిన్ మేము ముగ్గురం కూడా భావనారాయణ స్వామిని దర్శించాం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సర్పవరం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ భావనారాయణ స్వామి, అమ్మవారు రాజ్యలక్ష్మి తాయారు. ఈ ఆలయం పంచభావనారాయణ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఎదురుగా ముక్తికా సరస్సు ఉంది. ఇక్కడే నారద మహర్షి వారు ముక్తిని పొందారు. ఆ కథ ఏమిటంటే, ఒకసారి సత్యలోకంలో బ్రహ్మగారు నిర్వర్తిస్తున్నటువంటి సభలో నారద మహాముని వారు తాను విష్ణుమాయను అధిగమించగలనని గర్వపడ్డారు. అప్పుడు మహావిష్ణువు ఆయన అహంకారాన్ని తగ్గించేందుకు ఒక లీల ఆడాలని నిర్ణయించారు. నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చినప్పుడు విష్ణుమాయ వలన ఏర్పడిన నీటి కుండంలో స్నానం ఆచరించారు. అప్పుడు నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందుతారు. అదే మన సర్పవరంలో ఉన్నటువంటి నారద కుండం. నారద స్త్రీగా మారిన నారద మహర్షికి తన పూర్వజన్మ జ్ఞాపకం లేకుండా పోయింది. నారద కుండం దగ్గర ఉన్న నారద స్త్రీని అటుగా వేటకు వచ్చినటువంటి రాజు చూసి ఆమె అందానికి ముగ్ధుడై నారద స్త్రీని వివాహం ఆడతాడు. నారద స్త్రీకి విష్ణుమాయ వలన 60 మంది సంతానం కలుగుతుంది. ఆ తరువాత విష్ణుమాయ వలన కలిగిన యుద్ధములో రాజు పుత్రులు మరణిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో నారద స్త్రీకి ప్రత్యక్షమై ఈ బాధలుకి కారణం విష్ణుమాయని, తప్పకుండా మరొకసారి ముక్తికుండంలో ఎడమ చెయ్యి పైకి పెట్టి 3 సార్లు స్నానం చేయమని ఉపదేశిస్తాడు. అప్పుడు పూర్వరూపం పొందిన నారద మహర్షి తన ఎడమ చేయికి గాజులను చూసి తన స్త్రీ రూపానికి కారణం ఏంటని ఆలోచిస్తాడు. అప్పుడు అది విష్ణుమాయ అని, విష్ణుమాయ ముందు తన అహంకారం నిలవదని గ్రహిస్తాడు. అప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయగా మహావిష్ణువు గరుడ వాహనంతో ప్రత్యక్షమవుతాడు. ఆ రూపమే మనకి సర్పవరం క్షేత్రంలో ఆలయానికి వెనుక భాగంలో పాతాళ భావనారాయణ స్వామి చోట మనకి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద కూర్చున్నట్టుగా మనకి దర్శనం ఇస్తారు. లక్ష్మీ సమేత దర్శనము కావాలని నారద మహాముని శ్రీ రాజ్యలక్ష్మి తాయారిని ధ్యానం చేసి రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు. నారదముని తపస్సు చేసినప్పుడు ఆయన భావనలో ఏ రూపంలో ఉన్నారో ఆ భావరూపంలోనే భాగంగా దర్శనమిచ్చారు నారాయణుడు. అందుకే ఈ స్వామిని భావనారాయణ స్వామి అని అంటారు. ఇదే నారదకుండం. ఈ క్షేత్రం 5000 సంవత్సరాలు ప్రాచీనమైనదని చెప్తారు. ఇది ప్రధానంగా పురాణగాథలు, నారద మహర్షి, అనంతుడు కథల ఆధారంగా వచ్చిన ఆధ్యాత్మిక విశ్వాసం. హిందూ దేవాలయాల్లో సాధారణంగా 2 కోణాలు ఉంటాయి. ఒకటి స్థల పురాణం వల్ల ప్రాచీనత బట్టి కానీ, రెండోది నిర్మాణ చారిత్రక ప్రాచీనత బట్టి కానీ మనకి ఈ సంవత్సరాలు లెక్కేస్తారు అన్నమాట అండి. అంటే ఒకటి స్థల పురాణ ప్రాచీనతకు వచ్చేటప్పటికి దేవతల ప్రత్యక్షం, మహర్షుల తపస్సు వంటి పురాణ కాల కథలు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ భావిస్తారు. రెండోది వచ్చేటప్పటికి నిర్మాణ చారిత్రక ప్రాచీనత. ఇప్పుడు చూడండి, ఈ కనిపిస్తున్నటువంటి ఈ గోడలు, తర్వాత ఈ గోపురం, మండపాలు, శిల్పాలు ఎప్పుడు నిర్మించబడ్డాయని శాసనాలు చెప్తాయి. అందువల్ల ఈ క్షేత్ర మహిమ పురాణకాలం నాటిది అని భక్తులు నమ్ముతారు. రండి, ఇంతటి పురాతనమైన, ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవాలయాన్ని మాతో పాటు మీరు కూడా సందర్శించండి. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఈ పండుగల సమయాల్లో
వేలాది మంది భక్తులు దర్శనానికి ఇక్కడికి వస్తారండి. భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ నాగదోష నివారణ, కుటుంబ శాంతి, సంతాన ప్రాప్తి కలుగుతాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఆదిశేషుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు. అందువల్ల ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరు వచ్చిందని స్థానిక విశ్వాసం. ఈ క్షేత్ర దర్శనం 108 దివ్య దేశాల దర్శన ఫలితాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం. చూడండి, ఇక్కడ కాళీమర్దనం చేస్తున్నటువంటి చిన్ని కృష్ణుడు. స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊయల. చూడండి, ఇక్కడ స్వామివారి శంకుచక్ర నామాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ స్వామివారి పాదాలకి మేము నమస్కరించుకున్నాం. అటు పిమ్మట మేము ఆలయం యొక్క తూర్పు ద్వారం వైపు వెళ్ళాం. ఇందాక మనం ఉత్తర గోపురం ద్వారా మనం వచ్చాం లోపలికి. ఈ రెండు వైపుల నుంచి కూడా భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. చూడండి, తూర్పు వైపు గోపురం గుండా ఆలయంలోనికి ప్రవేశిస్తుంటే ఎంత అందంగా ఉందో. అటు పిమ్మట మేము ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ ఆలయానికి ప్రవేశిస్తుంటే కుడివైపుగా మనకి తులాభారం కనిపిస్తుంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే, మనకి ఆలయం లోపల 3 స్వామివార్లు దర్శనమిస్తారు. మనం ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు క్లాక్ వైజ్గా వెళితే కనుక ఎడమ ప్రక్కన మొదటగా శ్రీ మూలనారాయణ స్వామి వారి సన్నిధి. ఇది అనంతుడు అనేటువంటి సర్పము ప్రతిష్ఠించినది. రెండవది నారద మునీంద్రులకు ప్రత్యక్షమైనటువంటి స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి వారి సన్నిధి. మూడవది నారద మునీంద్రులు ప్రతిష్ఠించినటువంటి శ్రీ రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి వారు ఉంటారు. రండి, మనం మొదటగా అనంతుడు అనే సర్పం ప్రతిష్ఠించినటువంటి శ్రీ మూలనారాయణ స్వామి వారి సన్నిధిని దర్శిద్దాం. అనంతుడు అనేటువంటి సర్పానికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం కారణంగా సర్పవరం అని ఈ క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతానికి పేరు వచ్చింది. ఓం నమో
ఇక రెండవ మూర్తిని దర్శిద్దాం రండి. నారద మునీంద్రులకు ప్రత్యక్షమైనటువంటి భావనారాయణ స్వామివారు గరుడ వాహనంపై విష్ణుమూర్తి దర్శనమిచ్చేటువంటి ఏకైక క్షేత్రం ఇది. స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి వారి సన్నిధి. రండి, దర్శించండి. ఇది శ్రీ మనవాళ్ళ మహాముని వారి సన్నిధి. రండి, దర్శించండి. ఆ తరువాత మూడవది శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారు. లోపల వీడియో తీయటకు అనుమతి లేదు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారిని దర్శించండి. ఇక్కడ నా శ్రీమతి విష్ణు సహస్రనామ పఠనం చేసింది. చూశారుగా ఈ ఆలయ విశేషం. ముగ్గురు స్వామివార్లు. ఒకటి అనంతుడనే సర్పం ద్వారా ప్రతిష్ఠించబడినది, 2 నారదుల వారి ద్వారా ప్రతిష్ఠింపబడినవి. ఇంత గొప్ప దివ్యక్షేత్రాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా దర్శించండి. ఆ తరువాత మేము ఆలయము వెలుపల ఉన్నటువంటి గోశాలని సందర్శించాం. ఇక్కడ నా శ్రీమతి గోమాతకి అరటిపండు పెట్టి గోప్రదక్షిణం గావించింది. ఆ తర్వాత మా దంపతులు గోవుకి నమస్కరించుకున్నాం. ఇదండి భావనారాయణ స్వామి వారి క్షేత్రం గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.